ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న వరుస బోటు ప్రమాదాలు గంగపుత్రులతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సముద్రంపై వేటపై దశాబ్దాల అనుభవం ఉన్న మత్స్యకారులు అకస్మాత్తుగా వరుస ప్రమాదాల బారిన పడ్డం తీర ప్రాంతంలో అలజడికి కారణమైంది. 3 రోజుల్లో 3 ప్రమాదాలు జరగడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ ఈ వరుస ప్రమాదాల వెనుక కారణాలేంటి? ఎందుకని ఇప్పుడే ఇలా జరుగుతోంది? 3 రోజుల్లో 3 ప్రమాదాలు. విశాఖ తీరంలో బోటు ప్రమాదం, 6 గల్లంతు. జూలై 4న విశాఖ తీరానికి 10 మైళ్ల దూరంలో బోటు బోల్తా పడింది. ఆ ప్రమాదం నుంచి బోటు డ్రైవర్ చిన్న మాత్రమే బయటపడ్డాడు. మిగిలిన 6 గల్లంతయ్యారు. నేవీ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 6 మత్స్యకారుల కోసం గాలింపు జరుగుతోంది. దీనిపై ఐజీ గోపీనాథ్ మరింత క్లారిటీ ఇస్తున్నారు. నిన్న ఈరోజు కూడా ఇప్పుడు కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈలోపు కర్రీ చిన్న ఎవరైతే ఆయన రెస్క్యూ చేయబడ్డారో ఆయన్ని ఒడ్డుకు తీసుకురావడానికి ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు కోస్ట్ గార్డు, నేవీ వాళ్ళు చేస్తున్నారు. అలల ఉధృతి దాదాపుగా 4 మీటర్ల హైట్ వరకు అలలు పైకి కిందకి రావడం, అటు ఇటు కూడా తిరగడం వల్ల ఈ షిప్స్ ఏదైతే కోస్ట్ గార్డ్ కానీ నేవీది ఉందో అది ఈ మర్చెంట్ వెజల్ దగ్గరికి వెళ్ళి ఆ మర్చెంట్ వెజల్లో నుంచి ఈ షిప్లోకి తీసుకోవడానికి ప్రమాదకరంగా ఉందనేటువంటిది మనకి నేవీ, కోస్ట్ గార్డు షిప్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. 48 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 6 గురించి మరింత క్లారిటీ రావాలంటే మరో 24 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాల్సిందే అంటున్నారు అధికారులు. మొత్తంగా 72 గంటలు గడిస్తే తప్పితే ఏమీ చెప్పలేమంటున్నారు. 72 అవర్స్ జరుగుతుంది ఈ ఆపరేషను. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నిన్న ఉదయం నుంచి జరుగుతుంది ఇది. సో ఇంకా ఒక 24 అవర్స్ మనకి ఈ ఆపరేషన్ కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కానీ మనకి వాళ్ళ రిజల్ట్ ఇవ్వరు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ యొక్క రిజల్ట్ని వాళ్ళు తర్వాత డిక్లేర్ చేస్తారు. ఇక రెండవ ఘటన అనకాపల్లి జిల్లా రేవ్ పోలవరం దగ్గర జరిగిన ప్రమాదం. రేవ్ పోలవరం దగ్గర 4 మత్స్యకారులతో కూడిన బోటు తిరగబడింది. సురక్షితంగా 3 మత్స్యకారులు మాత్రమే ఒడ్డుకు చేరారు. ప్రాణాలు కోల్పోయారు చోడిపల్లి సింహాద్రి అనే మత్స్యకారుడు. బంగారమ్మపాలెం తీరానికి కొట్టుకొచ్చాడు సింహాద్రి. మృతదేహం కొట్టుకొచ్చింది. ఇక 3వ ఘటన విశాఖ బోటుకు ఒడిషా తీరంలో ప్రమాదం. ఇంజిన్ ఫెయిల్యూర్ తో సముద్రంలో నిలిచిపోయిన మత్స్యకార బోటులో 10 మంది మత్స్యకారులు ప్రమాదంలో ఉన్నామంటూ వీడియో రిలీజ్. ఒడిషా మెరైన్ పోలీసులతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు. అంతా సేఫ్ గానే ఉన్నట్లు తెలిసింది. ఇక మత్స్యకారులకు సముద్రంపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఈ వరుస ప్రమాదాలు జరగడానికి కారణమేంటి? దీనికి కారణం మారుతున్న సముద్రపు తీరు. అంటే అంచనాలకు చిక్కకుండా హఠాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక మునుపటి కంటే భిన్నంగా సముద్రం లోపల ప్రవాహాల వేగం కానీ దిశ కానీ మారుతూ వచ్చింది. అట్లానే బోట్లను నియంత్రణ తప్పేలా చేస్తోంది సముద్రంలోని అండర్ కరెంట్స్. ఇక మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్లపై అతిగా ఆధారపడడం, వాటి మెయింటెనెన్స్ ను పట్టించుకోకపోవడం, వేటకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో నిర్లక్ష్యం ఇవన్నీ ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. దాదాపు 80 నుంచి 320 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు మెకనైజ్డ్ బోట్లు. నడి సముద్రంలో ఇంజిన్ ఆగిపోవడమే ప్రధాన శాపంగా ఉంది. ఇక లంగరు వేయలేనంత లోతులో ఇంజిన్ గనక ఆగిపోతే ఇక అలల నియంత్రణలోకి వెళ్లిపోతుంది ఆ బోటు. అదే సమయంలో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అవుతుంది. చాలా బోట్లలో శాటిలైట్ ఫోన్లు లేదా కమ్యూనికేషన్ వైర్లెస్ సెట్లు ఉండవు. దీంతోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక సముద్రం ఎప్పుడు ఏ తీరున ఉంటుందో తెలీదు, ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. అందుకే మత్స్యకారుల కోసం భద్రతా నియమావళి అనేది ఒకటి ఉంటుంది. బట్ దాన్నే విస్మరిస్తున్నారు కొందరు మత్స్యకారులు. ఇంతకీ వేటకు వెళ్లే బోటులో ఏమేమి ఉండాలి ఒకసారి చూద్దాం. విజిల్స్ అమర్చిన లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ఉండాలి.
అలానే డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్ వెంట ఖచ్చితంగా పట్టుకు వెళ్ళాలి. SOS బటన్ నొక్కితే కోస్ట్ గార్డ్ కమాండ్ సెంటర్ కు ఖచ్చితంగా సమాచారం వెళ్ళాలి. ఇక వెరీ హై ఫ్రీక్వెన్సీ రేడియో కంపల్సరీ. ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయనప్పుడు ఫ్లేర్స్ వాడాలి. సో ఇవి ఉంటున్నాయా? ఉండట్లేదు. సో ప్రమాదాలకి ఇవి కూడా కారణం. ఈ స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను మెకనైజ్డ్ బోట్లలో వేటకు వెళ్లే చాలా మంది మత్స్యకారులు పాటించడం లేదని తెలుస్తోంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు కాపాడడం, సహాయక చర్యలు అందించడం కూడా ఆలస్యమవుతోంది.